స్వామి, నా పేరు హరికృష్ణ. మాది మదనపల్లి. నేను రెగ్యులర్ సాధకుని ఈ పీఠం ద్వారా. ఆ, ఆ, గురుగారి అనుమతితో వారాహి నవరాత్రులు చేయదలిసి గురుగారికి అడిగాను. వారాహి నవరాత్రులు గురుగారి దయ వల్ల పూర్తిగా చేసుకున్నాను. నా వృత్తి రీత్యా నేను ఒక డ్రైవర్ నండి, ఆర్టీసీ బస్సులకి. ఆ, గురుగారి దయ వల్ల వారాహి నవరాత్రులు పూర్తి చేసుకున్నానండి స్వామి. ఓకే సార్. ఆ, నవరాత్రులు చేశారు కదా, చెప్పండి మీరు. అవును. మీకు కలుగున్నటువంటి అనుభూతులు చెప్పండి. ఆ, గురువుగారు చెప్పినట్లు ఆ, 2 రోజుల ముందుగా పూజా సామాగ్రి తెచ్చుకోవడం జరిగింది, వారాహి నవరాత్రులకు సంబంధించినవి. తర్వాత ఆ, వారాహి నవరాత్రి స్టార్ట్ అయినాక ఆ, వస్తువులన్నీ తెచ్చుకొని గురువు గారికి చూపించడం జరిగింది. ఆ, వారాహి నవరాత్రులు మొదటి రోజు గురువుగారు చెప్పిన విధంగా నాకు తోచిన నైవేద్యాలు కొన్ని పెట్టడం జరిగింది. అమ్మవారిని ఆవాహన చేసుకోవడం జరిగింది. తర్వాత గురుగారు చెప్పినట్లు ఆ, దీపం దీపం వెలిగించినప్పుడు ఒక విధంగా ఫోటో తీసుకోవడం జరిగింది. తర్వాత అమ్మవారిని ఆవాహన చేసిన తర్వాత ఒక విధంగా జ్యోతి ప్రజ్వలన దీపం వెలగడం గమనించడం జరిగింది. అంటే అప్పటికే అమ్మవారి ఆవాహన జరిగింది. తర్వాత అమ్మవారికి నైవేద్యాలు పెట్టడం కానీ, గురువుగారు చెప్పినట్లు నైవేద్యాలు పెట్టడం జరిగింది. తర్వాత అరగ ఆ, ఇంకా అమ్మవారిని ఆవాహన చేసే ముందుగా గోధులి ద్వారా ఆవాహనం చేయడం జరిగింది. ఆ గోధులిలో అమ్మవారి పాదం కనబడింది. ఆ జపసా ఇంకా అరగంట తర్వాత జపసాధన చేసుకోండి అని చెప్పారు కదా, ఆ అరగంట గ్యాప్ లో అమ్మవారు నైవేద్యాలు స్వీకరించడం జరిగింది. చాలా ఆనందం అనిపించింది. ఇంకా జపసాధన స్టార్ట్ చేశాను మొదటి రోజు. జపసాధన స్టార్ట్ చేయడంతోనే నాకైతే అమ్మవారి స్పర్శ కానీ, నైవేద్యాలు స్వీకరించడం కానీ, అమ్మవారి పాదముద్ర కనపడడం కానీ చాలా ఆనందం అనిపించింది. ఇలా మరుసటి రోజు ఆ, ఆ, దర్శనాలు కానీ ఏవి జరగలేదండి. తర్వాత ఆ, మిగతా అన్ని రోజులు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క దర్శనం జరిగిందండి. ఆ దర్శనాల వల్ల నాకు ఎంతో, నా కర్మఫలం ఎంత ఉందో అంతా పోగొట్టడానికో లేకపోతే నా నేను అమ్మవారి అనుగ్రహానికి నోచుకోవడానికో దర్శనాలు అన్ని జరిగాయండి. గురువుగారికి ఇదే విధంగా అన్ని దర్శనాల గురించి వివరించడం జరిగింది. గురువుగారు వాటికి అనుభవాల గురించి వివరణ కూడా ఇవ్వడం జరిగింది. నాకైతే చాలా ఆనందం అనిపించింది గురువుగారండి. ఆ, మీకు పీఠంకి సార్. ఉన్న అనుబంధం ఎన్ని నెలల నుండి ఉంది? ఎన్ని నవరాత్రులు చేశారు? స్వామి, నాకు పీఠంకు ఆ, దగ్గర రెండు రెండు సంవత్సరాల నుంచి అనుబంధం ఉందండి. ఆ ఫస్ట్ సారి శ్యామల నవరాత్రిలో అవకాశం అడిగాను కానీ ఎందుకో నా తప్పిదం వల్ల అవకాశం కోల్పోయాను. తర్వాత వసంత నవరాత్రులు ఇట్లా ఇప్పుడు వసంత నవ ఇది వారాహి అమ్మవారి నవరాత్రులు గురువుగారి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల చేస్తున్నాను ఓకే స్వామి. స్వామి. మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు ఏంటి, ఎందుకు? ఆ బాగా గుర్తుండిపోయే నవరాత్రులు అంటే వసంత నవరాత్రులు ప్లస్ ఇప్పుడు వారాహి నవరాత్రులు. ఆ వసంత నవరాత్రుల్లో ఒక విధంగా గురుగారు చూపించారు, ఆ విధంగా చాలా మంచిగా అనిపించింది. ఇంకా అంతకుముందు ఆ, పీఠంలోకి రాకముందు వసంత నవరాత్రి ఇది వారాహి నవరాత్రులు గురుగారు అనౌన్స్మెంట్ చేశారు. అప్పుడు నేను చేసుకోలేకపోయాను. చేసుకుంటే బాగుండు అనిపించింది. కానీ ఈసారి అవకాశం వచ్చినట్లు వచ్చి వెళ్ళిపోతుంది అనుకున్నాను. అది కూడా నా తప్పిదం వల్లే అని చెప్పని అనిపించింది. కానీ అమ్మవారి దయ వల్ల, గురువు గారి దయ వల్ల అవకాశం వచ్చింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ అమ్మవారి నవరాత్రులు పూర్తి చేయడం జరిగింది గురువు గారు స్వామి. ఓకే స్వామి.
మీరు చేసే ప్రతి నవరాత్రులు ఒక మెట్టు ఎక్కుతున్నారా? అంటే ఇంకా బెటర్ అవుతున్నారా? స్వామి, ఆ, వసంత నవరాత్రులు చేసినప్పటికి కొన్ని కొన్ని ఇబ్బందులు తొలగిపోయాయండి. ఇంకా వారాహి నవరాత్రులు చేసుకున్నాకైతే నాకు ఉన్నంత మైండ్ సెట్, మెంటల్ టెన్షన్ కి ఆ, ఇప్పుడు కొద్దిగా ప్రశాంతంగా ఉన్నదండి. అమ్మవారి నవరాత్రులు చేస్తానో చేయలేను. ఇంతకు ముందు ఒకసారి అవకాశం కోల్పోయినా, మళ్ళా రెండోసారి గురువుగారు వసంత నవరాత్రులకు అవకాశం ఇచ్చారు. ఈసారి ఆ ఇంకొకటి, ఈ వసంత నవరాత్రులకు గురువుగారు నాకు ఇంకొక సాధకులకి అవకాశం లేదు అని చెప్పని అనౌన్స్మెంట్ ఇచ్చారు. అప్పుడే నేను వేరే పని మీద, మన పీఠం పని మీద వెళ్ళినాను. చాలా ఇబ్బంది, ఏడ్చేసిన అక్కడ వెళ్ళినప్పుడు. నేను ఇట్లా అయిపోయింది పరిస్థితి. గురువుగారు ఇలా అనౌన్స్ చేశారు, ఏంది నా పరిస్థితి అని చెప్పని అమ్మవారికి అప్పుడే అయ్యవారి టెంపుల్లో ఉన్నాను. అయ్యవారి ముందరే అమ్మవారిని తలుచుకొని ఏడ్చేశాను. నా వల్ల కాలేదు, ఏంది స్వామి ఇది పరిస్థితి, ఏంది మా ఇది నా పరిస్థితి, నేను ఇట్లా అనుకుంటే గురువు గారు ఇట్లా అనౌన్స్ ఇచ్చారు, నా వల్ల ఏమైనా తప్పిదం జరిగింటే క్షమించమ్మా అని చెప్పని ఇప్పుడే అనుకున్నాను. ఇంకా వసంత నవరాత్రులు ఇది వారాహి నవరాత్రులు స్టార్ట్ అయితే అనగా గురువుగారు టెన్షన్ ఫ్రీ అయ్యేలాగా మళ్ళీ అవకాశం ఇచ్చారు. అమ్మవారి దయ వల్ల, గురువుగారి దయ వల్ల వారాహి నవరాత్రులు అయితే పూర్తి చేసుకోగలిగాను. చాలా ఆనందం అనిపించిందండి. గురువుగారు ఒక విధంగా బాధ అనిపించినా, మళ్ళా గురువుగారు అవకాశము, అమ్మవారి దయ వల్ల గురువుగారు అవకాశం ఇచ్చిన దానికి చాలా ఆనందం అనిపించిందండి. ఓకే స్వామి, వారాహి నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? ఆ వారాహి నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలంటే, ఒకటి అమ్మవారి పాదముద్ర కనపడము, రెండు అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో గోరింటాకు పెట్టడము చాలా ఆనందం అనిపించిందండి. అంటే వసంత నవరాత్రిలో అమ్మవారికి గోరింటాకు పెట్టామండి. అది ఒక విధంగా ఆనందం అనిపించింది. ఇలా అయితే ఈ నవరాత్రిలో గోరింటాకు పెట్టడము చాలా మనస్ఫూర్తిగా పెట్టాను అనిపించింది నాకైతే. ఎంత నా నా బ- నా ఇంట్లో మనిషికి, ఒక మనిషి ఇంట్లో ఆడ మనిషి గోరింటాకు పెట్టుకుంటే ఎలా అనిపిస్తుందో, ఎలా ఉంటుందో అలానే అనిపించిందండి. నా ఇంటి దేవతకి నేను గోరింటాకు సమర్పించినాను అని చెప్పని మనస్ఫూర్తిగా పెట్టాను. ఖచ్చితంగా అమ్మవారు కూడా స్వీకరించారు. ఫోటో ఒకటి రెండు రోజులు పూర్తిగా గమనించిన తర్వాత మన పీఠంలో దర్శనం ఇచ్చిందండి. ఆ ఫోటో కూడా తీసి పెట్టుకున్నాను. నిశితగా పరిశీలించి చూస్తే పైన వారాహి అమ్మవారు, కింద కాళీ అమ్మవారు, చుట్టూ పడిగలు, ఒక సైడు చిన్నగా పంచముఖి హనుమంతుల వారు, ఒక సైడు మన కాలభైరవ స్వామి, మన పీఠం లోగో ఎలా ఉంటుందో సేమ్ అలాగే నిశితగా పరిశీలిస్తే నాకు దర్శన భాగ్యం కలిగిందండి. గోరింటాకు నైవేద్యం పెట్టడం, ఇది అమ్మవారికి సమర్పించడంలో చాలా ఆనందం అనిపించిందండి, మన పీఠం లోగో దర్శనం కావడం. స్వామి, అయితే స్వామి, మన గురువు గారు ప్రతి ఒక్క నవరాత్రిలో ఏదో ఒక ఆయుర్వేదంకి సంబంధించింది జోడిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? స్వామి, లాస్ట్ టైం వసంత నవరాత్రిలో బీరకాయి, ఆ, సొంటి ఇలాంటివన్నీ పెట్టి అదొక విధంగా జీర్ణ సమస్యకు మంచిది చేశారు. ప్లస్ తల స్నానానికి కూడా ఒక విధంగా మంచి రెమెడీని ఇచ్చారు. ఈసారి జీడిపప్పు, సొరకాయ, ఆ, బీరకాయ, ఇవి మూడు కలిపి ఆ, ఇది మామిడల్లము. ఆ, ఇంతవరకు నేను మామిడల్లం అనేది ఎట్లుంటుందో నాకు తెలియదండి. ఆ మామిడల్లం కోసము కనీసం అంటే ఆ, నేను వెళ్ళే రూట్ లో కానీ, ఇక్కడ మేముండే మదనపల్లి మార్కెట్ లో కానీ, లాస్ట్ కి ఎక్కడ దొరక్క ఆ పీఠం పని మీద వెళ్ళినప్పుడు అక్కడ మార్కెట్ ఒకటి ఉందండి. ఆ మార్కెట్ లో అడిగితే ఉండాది అని చెప్పిన చూస్తే అప్పుడు మన అల్లం లాగే ఉంది, కానీ అది మన అల్లం ఇట్లా మించితే నార నార వస్తుంది. మామిడి అల్లం అయితే ఇంచుతానిట్లే మామూలుగా కోసినట్లు అనిపించేస్తుందండి. నా నేను ఇంతవరకు చూసినలా చాలా బాగుందండి మామిడి అల్లంతో రెమెడీలు కానీ, జీడిపప్పు ఇవి అన్ని మిక్సింగ్ చేసి రెమెడీ చేయడం కానీ కొద్దిగా జీర్ణ సమస్య కూడా ఇబ్బంది లేకుండా ఉండాలండి. చాలా బాగా అనిపించిందండి గురుగారు ఇచ్చే నైవేద్యాల విషయాల్లో. అదే స్వామి, మన ఇంకొకటి గురు రసం. ఉమ్, రసం కూడా చెప్పండి. రసం కూడా ఈ టేస్ట్ లో నేను ఎప్పుడు చూసింది లేదండి. అమ్మ మామూలుగా ఇంట్లో రసం పెడుతుంది కానీ
ఈ టేస్ట్ లో నేను ఎప్పుడు చూసింది కదండి, చాలా బాగా వచ్చిందండి. ఆ రసము అమ్మవారు ఆ రోజే స్వీకరించడం కూడా నాకు చాలా ఆనందం అనిపించిందండి మొదటి రోజు. స్వామి. ఉమ్, అయితే స్వామి, మన గురువు గారు టైం అంటే టైం, ఈ పద్ధతి మంచిదేనా? దీని గురించి మీ ఉద్దేశం? ఆ ఇది మన జీవన విధానంలో కూడా ఎప్పటి పని అప్పుడు చేసుకోవడం అనేది ఉన్నదండి. గురువుగారు చెప్పడం కూడా చాలా బాగా ఆనందం అనిపించే విషయమే అండి. అంటే మన పని మనం ఎప్పుడు చేసుకోవాలో అప్పుడు కరెక్ట్ గా గురువు గారు కూడా ఆ దాని గురించి వివరణ ఇవ్వడం కానీ, మన నిజ జీవితంలో ఎలా ఆ సాగాలో అనే దాని గురించి కూడా గురువుగారు చాలా మోటివేషన్స్ ఇస్తున్నారండి. ఇట్లా సాధనలో ఉన్న వారికైనా కానీ, ఇట్లా ఫేస్బుక్ ఆ అకౌంట్లలో మనం పోస్ట్ చేసేటివి కానీ ఇలాంటివి చాలా బాగా ఆనందంగా అనిపిస్తుంది. సమాజంలో ఏమేమి ఎలా జరుగుతున్నాయి అనేది కూడా చాలా బాగా అనిపిస్తుంది అండి. స్వామి, అయితే మంత్రదీక్షకి మీకు ఎంత ఖర్చు అయింది? అంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా? హోమం అని కానీ ఇతర ఖర్చులు ఇవ్వమని అడిగారా? అలాంటివి ఏమి ఎవరు కానీ, మన సాధకులు కానీ, పీఠం సాధకులు కానీ, గురువు గారు కానీ, ఎవరే కానీ ఏం అడగలేదండి. మంత్రదీక్షకి అయితే ఒక్క రూపాయి కూడా ఇచ్చింది లేదు. గురుగారు అడిగింది లేదు. సాధకుల ద్వారా కూడా ఎలాంటి కోర్సు ఇలా సాధ మంత్రదీక్షకి డబ్బులు అడగడం కానీ ఎలాంటి ఇబ్బంది జరగలేదండి. స్వామి, మీరు వచ్చాక కొత్త సాధకులు ఎందరో వచ్చారు. వారి అనుభవాలు ఆ, వింటున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? స్వామి, మన రెగ్యులర్ సాధకులు అంటే సీనియర్స్ వాళ్ళ అనుభవాలు విన్నప్పుడు మంచిగా అనిపించిందండి. కానీ ఈ నవరాత్రులకు వచ్చి 9 రోజులు చేసుకొని వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ అనుభవాలు వింటూ ఎంత ఆనందం అనిపించిందంటే అంత ఆనందం అనిపిస్తుందండి. ఇంత ఇదిగా ఉన్నారు, మా అమ్మవారిని దగ్గర చేసుకొని వాళ్ళు 9 రోజుల నుండి కూడా ఎంత ఆనంద భరితులు అవుతున్నారు గురుగారి ద్వారా అమ్మవారిని దగ్గర చేసుకొని చెప్పని అనిపిస్తుంది. స్వామి, అసలు నవరాత్రులు ఎందుకు చేయాలంటారు? మీ అభిప్రాయం చెప్పగలరు? స్వామి, గుప్త నవరాత్రుల గురించి అయితే ఆ శరన్నవరాత్రులు మామూలుగా ఈ రెండు గుప్త నవరాత్రులు అంటే గుప్తంగా చేస్తారు కాబట్టి ఎవరికి పెద్దగా తెలియదు. అంటే టెంపుల్స్ కి వెళ్ళి ఎక్కడో మారుమూల టెంపుల్స్ కి వెళ్ళి అక్కడ చేస్తారు అని చెప్పని ఒక విధంగా నా ఐడియా ఉండింది. అది కాదు, అలా కాదు, మన ద్వారా మనం చేసుకోవచ్చు అని చెప్పని గురువు గారి ద్వారా మన పీఠం ద్వారా సమాజంలో తెలుస్తోంది. ఇంత ఇదిగా తెలుస్తుందంటే అది అమ్మవారి దయ. అమ్మవారు అందరికి దగ్గర కావాలని చెప్పని అమ్మవారు గురువు గారు చాలా ఇలా తపన పడడం చాలా ఆనందం అనిపిస్తుందండి. ఇంకా శరన్నవరాత్రులు అంటే దుర్గా నవరాత్రులు అది అందరికీ తెలుసండి. మనం చెప్పినా చెప్పకపోయినా అందరికీ తెలుసు. ఈ గుప్త నవరాత్రులు అంటే గుప్తంగా చేస్తారు కాబట్టి ఎవరు మన ఇళ్ళలో చేసుకోవడానికి కుదరదు అని చెప్పని అనుకుంటారు. కానీ గురుగారి దయ వల్ల, అమ్మవారి అనుగ్రహం వల్ల మనం కూడా చేసుకోవచ్చు అని చెప్పని మన పీఠం ద్వారా అందరికీ తెలిసేలా జరుగుతుందండి. అయితే గురువు గారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారని అని అంటారు. తప్పు చేస్తే వెంటనే తీసేస్తారని కూడా అంటారు. ఇన్ని అవును. నవరాత్రులు మీరు ఎలా చేయగలిగారు? భయపడ్డ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? స్వామి, భయపడ్డ సన్నివేశాలు అంటే ఏమీ లేవండి. స్వామి, క్షమించాలి. భయపడ్డ సన్నివేశాలు అయితే ఏం లేవండి. గురువుగారు స్ట్రిక్ట్ గా ఉండడం కూడా ఒక విధంగా మంచిదే అండి. అంటే గురువుగారు స్ట్రిక్ట్ గా ఉండడానికి కారణం కూడా అమ్మవారు అందరికీ దగ్గర కావాలని చెప్పని ఆయన తప్పుడు పడుతున్నారు. ద్వారా అమ్మవారు గురువు గారి ద్వారా తపన పడేలా చేస్తున్నారు. మిగతా పీఠాల గురించి అయితే మనకు తెలియదండి. మన పీఠం ద్వారా 10 మందికి గురువు గారు చెప్పినట్లు మనం చేసుకుంటే అమ్మవారు ఎంత సులభంగా దగ్గర అవుతున్నది. ఈ 2 నవరాత్రుల్లో నవరాత్రులు చేసే నేనంటే రెగ్యులర్ సాధకులండి. ఆ, నవరాత్రుల్లో చేసుకున్న సాధకుల అనుభవాలు వింటుంటే ఆ, తెలుస్తుందండి. మన పీఠం ద్వారా ఇంత తొందరగా అమ్మవారు స- దగ్గర అవుతున్నారు ఆ, ప్రజలకి అని చెప్పని జ- మానవ జన్మకి అని చెప్పని అనిపిస్తుంది. సరే స్వామి, ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలంటే ముఖ్యంగా పాటించాల్సినవి ఏంటి?
మన ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి రెగ్యులర్ సాధకుల్లోకి వచ్చి పూర్తి చేయాలంటే గురువు గారి ఆజ్ఞానుసారంగా గురువు గారిని ఆ, చెప్పిన దానికి ఆపోజిట్ గా ఉండకుండా గురువు గారు చెప్పినది గుడ్డిగా నమ్మి అమ్మవారి మీద భారం వేసి వదిలేస్తే మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతా గురువు గారు అమ్మవారే చూసుకుంటారు. నేనైతే నమ్మిన సిద్ధాంతం ఇదేనండి. ఇన్ని రోజులు నేను రెగ్యులర్ సాధకుల్లో ఉన్నా కూడా నేను ఇదే నమ్మిన సిద్ధాంతం ఇదే. ఇలా ఉంటేనే మన సాధన ముందుకు జరుగుతుంది అని చెప్పని అనుకున్నాను. నా విషయంలో అయితే అలాగే జరిగిందండి. గురువు గారిని గుడ్డిగా నమ్మేసి గురువు గారు ఏం చెప్తే అది చేసుకుంటూ ఆ అమ్మవారి మీద భారం వేసి వదిలేస్తే అది ఖచ్చితంగా మన సాధనకు గాని మన కర్మ నాశనానికి గాని మంచిగా జరుగుతుందండి స్వామి. ఓకే స్వామి, ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అనడానికి ఏమైనా ముఖ్యమైన కారణాలు ఉన్నాయా? ఉంటే ఏంటి? అంటే స్వామి. ఆ, ఉమ్. అంటే దయచేసి మిగతా పీఠాల గురించి మిగతా గురువులను ఏమి అనకండి. లేదు లేదు. ఒక గురువు అన్నాక ఆ పీఠానికి సంబంధించిన గురువు గారు ఆయనకు సంబంధించి ఆ పీఠానికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తారు. మన పీఠానికి ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మన పీఠానికి ఉన్నాయి. అంటే ఈ పీఠంలో సా సాధన చేయడం అంటూ జరిగితే అంతకు మించిన అదృష్టం ఎక్కడా లేదండి. నేను స్వయాన ఆ, గురు పూజోత్సవానికి వెళ్ళినప్పుడు నేను స్వయాన అనుభవించానండి. వెళ్ళిన మొదటి రోజే వెళ్ళి స్నానం చేసి ఆ, సాధన చేసుకోవడం జరిగింది. ఒక 15-20 నిమిషాలు, ఎక్కువ సెట్ చేయలేదు. కొద్దిగా పనులు ఉంటే ఆ గురు పూజోత్సవానికి సంబంధించినవి. నా లైఫ్ లో నేను ఏ టెంపుల్ కి వెళ్ళినా, నేను ఇంతకు ముందు ఈ పీఠంలో లేక ముందు ఏ టెంపుల్ కి వెళ్ళినా మామూలుగా ఆ, ఇలా యోగాసనాలు వేసుకుంటా. ఎక్కడా కానీ ఎలాంటి వైబ్రేషన్స్ జరిగేవి కాదండి. 10 నిమిషాలు కూర్చున్నందుకే నాకు ఒళ్ళంతా శరీరం అంతా గగురు పొడిచిందండి. అమ్మవారి గజ్జల చప్పుడు కానీ అమ్మవారి వచనం కానీ చాలా ఆనందం అనిపించింది. పీఠం ఇలాగే ముందుకు వెళ్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. స్వామి, ఆన్లైన్ లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్పగలరు? అంటే మీకు ఆన్లైన్ లోనే కదా మంత్రం ఇచ్చారు, ఆ శక్తి మీరు అవునవును. అనుభవించారా లేదా? అంటే గురువు గారు చెప్పిన విధంగా మనం చేసుకుంటే ఆన్లైన్ లో ఇచ్చిన ఒకటే, ఆఫ్లైన్ లో ఇచ్చిన ఒకటే అండి. గురువు గారు మంత్రం ఆన్లైన్ లోనే ఇస్తున్నారు ఇన్ని రోజులు. ఇక మీదట పీఠం పూర్తిగా స్థాయిలో స్థాపితం జరుగుతుంది కాబట్టి ఆఫ్లైన్ లో కూడా ఇస్తామని చెప్పని గురువు గారు వివరించడం జరిగింది. అంటే ఆన్లైన్ లో ఇవ్వడం ఇస్తే కొందరు సాధకులు ఏం ఏ ఆ మంత్ర దీక్ష మంత్రం ఫలించదు అని చెప్పని అనుకుంటారు. కానీ అది అది వాస్తవంగా తప్పు అండి. గురువు గారు ఏ విధంగా చెప్పినట్లు మనం చేసుకుంటామో అది ఆఫ్లైన్ లో ఇవ్వనివ్వండి, ఆన్లైన్ లో ఇవ్వనివ్వండి మంత్రం, మనం గురువు గారు చెప్పినట్లు కన్నా మనం చేసుకుంటే 100% 100% నేను అనుభవించిన దాంట్లో చెప్తున్నానండి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఆ ఇక అది చాలా మంచిగా ఉంటుందండి. స్వామి, గురుగారు మీ జపమయ్యాక అనుభవాలకు వివరాలు ఇస్తున్నారు కదా, ఎలా ఉన్నాయి? వాటిలో మీకు ఏమైనా చెప్పుకోదగ్గ విశేషాలు ఉన్నాయా? అంటే స్వామి గురుగారు మనము వివర మన అనుభవాలు చెప్పాము. సాధన చేసిన తర్వాత మనం ఆ అనుభవాలు అప్డేట్ చేస్తాము. ఆ అప్డేట్ చేసిన అనుభవాలకు గురువు గారు వివరణ ఇస్తారు. అవి వాటిలో కొన్ని కొన్ని మనకు కర్మనాశనానికి ఉంటాయి, కొన్ని కొన్ని రెమెడీస్ ఉంటాయి. దాన్ని బట్టి గురువు గారు చెప్పిన విధంగా వెళ్తూ ఉంటే మన జీవితం అనేది ముందుకు సాగడానికి అడ్డంకులు ఇప్పుడు పని అనుకోవడం ఒకటే అండి. అది మన మంచిగా జరుగుతుందండి. గురువు గారు ఇచ్చే మన అనుభవాలకు వివరణ కూడా మన ముందు రాబోయే కర్మ ఎలా ఉంటుందో ఆ కర్మ తొలగించడానికి, ఆ ప్రమాదాలను నివారించడానికి గురువుగారు వివరణ ఇవ్వడం జరిగింది. ఆ వివరణ ప్రకారం మనం నడుచుకున్నామంటే ఆ జరగబోయే విపత్తులను అధిగమించవచ్చండి. స్వామి,
మీకు అనుభవాలు వచ్చి ఉంటే ఆ అనుభవాలలో బాగా నచ్చినవి ఏంటి? వాటిలో కొన్ని చెప్పగలరు? అంటే అండి, అనుభవాలు వచ్చాయండి. ఆ చెప్పుకోగా అనుభవాలు మంచిగా అనిపించింది ఆ పీఠం అమ్మవారు, వారాహి అమ్మవారు ప్లస్ కాళీ అమ్మవారు ఇద్దరు ఇలా పక్క పక్కనే, ఇలా అమ్మ వారాహి అమ్మవారు ఇట్లా ముందుకి, కాళీ అమ్మవారు ఇట్లా కొద్దిగా వెనక్కి, ఇట్లా ఇట్లా కనపడేట్టుగా. ఓ పక్క అమ్మవారు, ఇంకో పక్క ఈ అమ్మవారు. ఆ ఆ ఆ విధంగా దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగిందండి. అంటే వైట్ కలర్ లో చాలా మంచిగా దర్శన భాగ్యం కలిగింది. ప్లస్ నరసింహస్వామి రావడం నాకు చాలా ఆనందం అనిపించింది. నేను మా ఇలవేల్పు దేవుడు వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి. కానీ ఈయన నరసింహస్వామి ఎందుకు దర్శన భాగ్యం కలిగిస్తున్నాడో నాకైతే అర్థం కాలేదు. అది గురువు గారికి కూడా వివరణ చెప్పడం జరిగింది పర్సనల్ గా. ఆయన కొన్ని రెమెడీస్ చెప్పారు, దాని ప్రకారం నడుచుకోవాలనుకుంటున్నా. ఇంకా కొద్దిగా ఇంకా రేపటి నుంచి స్టార్ట్ చేయాలి రెమెడీస్. రెమెడీస్ కూడా ఆయన చెప్పినట్లు కొన్ని కొన్ని చేశాను, కొన్ని కొన్ని ఇంకా చేయాల్సి వస్తా ఉంది. ఉద్యోగరీత్యా కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఆ విషయాలు. మన గురువు గారు తామర గింజలు వాడమని చెప్పారు కదా, అవునండి. ఎలా అనిపించింది? ఆ తామర గింజలు అనేటివి లక్ష్మీ స్వరూపం. తామర పువ్వులో అమ్మవారు ఉంటుంది కాబట్టి లక్ష్మీ స్వరూపము. తామర గింజలు వాడడము, అమ్మవారి పటం చుట్టూ పెట్టడం చాలా ఆనందం అనిపించింది. ఆ వాటి విషయంలో కూడా గురువు గారికి కొన్ని గురువు గారు చెప్పిన విధంగా చేసిన తర్వాత గురువు గారికి ఒక ఫోటో తీసి పంపించడం జరిగింది. గురువు గారు దాని గురించి కూడా వివరణ ఇవ్వడం జరిగింది. చాలా బాగా అనిపించింది స్వామి. అనుభవం ఉన్నదా? తామర గింజలు పెట్టినప్పుడు మీకు ఏమైనా అనుభవం కలిగిందా? అనుభవం అయితే కలిగిందండి. గురువు గారు, అది చెప్పచ్చా? చెప్పండి, చెప్పండి. స్వా- శ్రీమాత్రం స్వామి, గురువు గారు తామర గింజలు 40 గింజలు మాత్రమే చెప్పారు. అక్కడ నేను తీసుకునేది కూడా 40 గింజలు. తర్వాత అమ్మవారి పటం చుట్టూ పెట్టేటప్పుడు కూడా పసుపు కుంకుమ పెట్టిన తర్వాత 40 గింజలు మాత్రమే పెట్టాను. మళ్ళా ఉద్వాసన తర్వాత అమ్మవారి ఆ, గింజలు గంగలో కలపమని చెప్పారు గురుగారు. ఆ 20 గింజలు తీసుకువెళ్ళి ఇంకా ఉద్వాసన ముందు రోజు అమ్మవారికి కానీ మన ఇంటికి కానీ దిష్టి తీసినవి అన్ని వస్తువులు గంగలో కలపమని చెప్పారు. అవి కలిపి ఆ వచ్చాను. ఆ రోజు డ్యూటీకి వెళ్ళిపోయానండి. మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళి ఇంకా అన్ని తీసి సర్దుకుంటూ ఉంటే ఇందుకో డౌట్ వచ్చి తామర గింజలు లెక్క పెట్టడం జరిగిందండి. ఒక ఇంకా 40 గింజల్లో 20 గింజలు వెళ్తే గంగలో కలిసిపోతే ఇంకా 20 గింజలు మాత్రమే ఉండాలి. కానీ 21 గింజ ఉండాలండి. అది అట్లా అలాగే ఫోటో తీసి గురుగారికి పెట్టడం జరిగింది. ఆ గురుగారు వివరణ ఇవ్వడం జరిగింది. ఆ విషయంలో మాత్రం చాలా ఆనందం అనిపిస్తుందండి. గురుగారు చెప్పిండేది 40 గింజలు అయితే 40లో ఆ అక్కడ ఇచ్చిన అబ్బాయి 2 సార్లు లెక్క పెట్టాడు, నేను 2 సార్లు లెక్క పెట్టుకున్నా. అక్కడే ఒకసారి ప్లస్ అమ్మవారి పటం చుట్టూ పెట్టడము, ఆ 20 గింజలు గంగలో కలపడము. ఇంటికి వచ్చిన తర్వాత 20 గింజలు ఉండాల్సింది 21 గింజ ఉండాలండి. చాలా ఆనందం అనిపించిందండి ఈ విషయంలో మాత్రం స్వామి. స్వామి, గజ్జలను అమ్మవారికి వాడడం ఎలా ఉంది? స్వామి, గజ్జలను అయితే అమ్మవారికి వాడడం చాలా ఆనందం అనిపించిందండి. అందులోనూ అమ్మవారికి మామూలుగా అయితే మనము పాదాల దగ్గర కట్టుకుంటారు ఎవరైనా కానీ, ఆ అమ్మవారికి పాదాల దగ్గర పెట్టుకుంటారు. గురుగారు ఏమరా అంటే అమ్మవారికి హారంగా వేయమని చెప్పారు. ఆ హారం వేయడంలో అంటే అమ్మవారి పాదాలైనా ఒకటే, కంఠానికి వేస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది, మంచిగా ఉంటుందని చెప్పని గురుగారి అమ్మవారి ఆజ్ఞానుసారంగా గురుగారు చెప్పడం, ఆ మాల తీసి కట్టి ఆ అమ్మవారికి హారంగా సమర్పించడము, హారంలోని గజ్జలు ఏ విధంగా వాడుకోవాలో గురుగారు వివరించడం జరిగింది. ఆ విధంగా తీసుకోవడం, ఆ, ఆ, కొన్ని ఇంట్లో పెట్టాను, కొన్ని ఒక గజ్జ మాత్రం నా దగ్గర పెట్టుకోవడం జరిగింది. ఆ గజ్జ తీసుకొని మొన్న పీఠంకి వెళ్ళానండి. అదే గజ్జల చెప్పుడు పీఠంలో కూడా విన్నానండి. చాలా ఆనందం అనిపించింది అండి. అది గజ్జ కూడా గురువుగారు చూపించానండి. మంచిదయ్యా, నీకు అంతా
బాగానే ఉంటది అనిపిస్తుంది కదా, నువ్వు బాగుంటే చాలు నా ఆ అని చెప్పి అన్నారండి. ఆ గజ్జ కూడా గురువుగారికి చూపించడం జరిగింది. అదే గజ్జ సౌండ్ కూడా అమ్మవారు నడుస్తున్నట్టు చెప్తాం కూడా వినిపించిందండి. 3 రోజులు పూర్తిగా అంటలేను, 3 రోజులు ఉన్నాను. 3 రోజులు కూడా పీఠంలో అదే గజ్జల చెప్పుడు వినిపించిందండి. ఆ ఇంకా అమ్మవారి దయ కలుగుతోంది నాకు అని చెప్పని అనిపించిందండి. చాలా మంచిగా అనిపించిందండి గజ్జల విషయంలో స్వామి. ఆ, మంచిది స్వామి. అయితే గురుగారు గోధులతో అమ్మవారికి ఆహ్వానం చేయటం ఎలా ఉంది అంటే ఈ విధంగా చేయమన్నారు కదా. అవునండి. ఉమ్, స్వామి అంటే మీరు గోధులి గోధులతోనే మీరు చేశారా? చేశాను స్వామి, చేశాను స్వామి. ఆ, ఆఖరి రోజు ఇంకా రేపు స్టార్ట్ అవుతుందనగా ఈ రోజు నా అమ్మవారికి అయితే అసలు గోధులు దొరకడమే నాకు కష్టం అయిపోయింది ఇక్కడ వర్షం పడుతూ ఉండి. ఆఖరి రోజు ఇంకా రేపు స్టార్ట్ అవుతుందనగా ఈ రోజు దొరికింది. అంటే స్వామి, నేను గోధుల కోసం అయితే వస్తువులు అన్ని తెచ్చుకుంటేసిన స్వామి. గురువు గారికి అన్ని ఫోటోలు పెట్టేశాను, అన్ని అయిపోయినాయి. ఇంకా గోధుల కోసము ట్రై చేస్తుంటే ఇక్కడ గోధులు తీసుకునే టయానికి కరెక్ట్ గా తుంపర పడుతుంది, మొత్తం మట్టి అంతా నానుతుంది. ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఇంకా గురుగారికి చెప్దామంటే గురుగారు గురుగారు బిజీగా ఉంటారేమో అని చెప్పని నేను గురుగారికి చెప్పలేదండి. తర్వాత 2 రోజులు ముందుగా అమ్మవారికి నమస్కారం చేసుకొని శిరసాధన చేసుకోవడం జరిగింది. అమ్మ నా పరిస్థితి ఇది, గురుగారికి చెప్తే ఇబ్బంది అవుతుందమ్మా అని చెప్పని అమ్మవారికి చెప్పుకోవడం జరిగింది. తర్వాత మరుసటి రోజు లీవ్ దొరికింది. అదే రోజు కొన్ని వస్తువులు తీసుకొని వస్తుండగా ఆ మా ఇంటికి పోయే దారిలోనే కొన్ని ఆవులు వెళ్ళడం జరిగింది. అంటే ఆ రోజు వర్షం పడలేదు, గోధులు అయితే ఆ రోజు స్వీకరించానండి. ఇంకా రేపు నవరాత్రులు స్టార్ట్ అయిపోయినాక ఈరోజు సాయంత్రం గోధులు స్వీకరించడం జరిగింది. ఆ గురుగారు చెప్పినట్లు అమ్మవారికి గోధుల ద్వారా ఆ, ఆవాహనం చేయడానికి గురుగారు చెప్పినట్లు చేశానండి. ఆ గోధులలో మొదటి రోజు నైవేద్యాలు పెట్టే సమర్పించేసి బయట వచ్చేసానండి. ఆ ఆ రోజే పాదాలు కనపడ్డాయండి అమ్మవారి. చాలా ఆనందం అనిపించిందండి. అమ్మ మా నా మా అమ్మ అయితే ఏంది నేను ఇది ఈడ మాత్రం గ్యాప్ ఉండదు మొత్తం అమ్మ అదంతా గోధులు పరిచేటప్పుడు అమ్మ చూసింది ఆ చుట్టూ చ- చెడుమల్లి పూలు పరిచి ఇది మధ్యలో గోధులు వేయడం జరిగింది. ఆ తర్వాత జపసాధన చేసుకొని వచ్చిన తర్వాత అమ్మ, నేను కూడా చూడలేదండి, అమ్మే చూసి చెప్పింది. నాన్న ఏంది నాన్న ఇంత మొత్తం మొత్తం పరిచావు కదా మట్టి, ఇది ఎందుకు ఈడ మాత్రమే గ్యాప్ ఉండదు ఈడ ఆడ అని చెప్పని అమ్మ అడిగింది. అప్పుడు అర్థమైంది. అప్పటికప్పుడే ఫోటో తీసుకొని గురువుగారికి పెట్టడం జరిగింది. చాలా ఆనందం అనిపిస్తుందండి అమ్మవారి పాదముద్రలు కనపడటం గోధులు స్వామి. అయితే స్వామి గురుగారు పీఠంలో చేసిన ఆహ్వానం ఎలా ఉంది? స్వామి అర్థం కాలేదు. ఆ, మన గురుగారు అదే రోజు పీఠంలో చేశారు కదా ఆహ్వానం అమ్మవారికి, ఎలా ఉంది? ఆ గురువు గారు ఆహ్వానం మనకు చెప్పడమే కాకుండా మనకు గారు కూడా ఆవాహనం చేశారు. ఆ చాలా మనస్ఫూ నాకైతే మనస్ఫూర్తిగా చెప్తున్నానండి, చాలా ఆనందం అనిపించిందండి. మనతో పాటు గురువు గారు కూడా ఇలా చేయడం మంచిదిగా అనిపించింది. ఆ సాధకులకు ఎలా ఉపయోగపడాలో కూడా గురుగారు స్వయంగా చేస్తూ మన దగ్గర అలాగే చేపిస్తూ చాలా అమ్మవారిని చాలా చాలా దగ్గరగా చేస్తున్నారండి సాధకులకు కూడా స్వామి. వెల్లుల్లి రసం ఎలా ఉంది? అమ్మవారికి సమర్పణ చేయటం ఎలా అనిపించింది? వెల్లుల్లి రసం అయితే నేను ఇంతవరకు ఎప్పుడూ ఆ టేస్ట్ చూడలేదండి. చాలా మంచిగా అనిపించింది. అంటే నేను మామూలుగా అయితే అమ్మ కానీ నేను కానీ మామూలు రసం పెట్టుకుంటానండి. మిరియాల రసం నేను పెట్టుకుంటా, అమ్మ మామూలు రసం చేసి పెట్టుకుంటాను, టమాటా రసం. అంతే గురుగారు చెప్పిన వస్తువులు మాత్రం 5 వస్తువులు. ఆ 5 వస్తువులతో మాత్రమే రసం చేయడం చాలా మంచిగా అనిపించింది. నేను ఇంతవరకు ఆ టేస్ట్ ఎప్పుడు ఎక్కడే కానీ చూసింది లేదు. చాలా బాగుందండి. అదే ఆ రసం పెట్టడంతోనే అమ్మవారు కూడా స్వీకరించడం జరిగింది. సపరేట్ బౌల్లో పెట్టేశానండి ఆ రసం కూడా కలపకుండా. ఆ రసం అలాగే అమ్మవారు కూడా స్వీకరించడం జరిగింది. చాలా మంచిగా అనిపించింది స్వామి. స్వామి జపం పూర్తయిన తర్వాత మామిడి అల్లంతో తలకి పట్టీ వేసుకోమన్నారు కదా, ఎలా ఉంది? ఆ స్వామి నేను
కాబట్టి కొద్దిగా దొరకదండి. ఆ, మా జపసాధన చేసిన తర్వాత ఆ మామిడాళ్ళం పట్టి పెట్టుకోవడం వల్ల ప్రశాంతంగా నిద్ర పట్టేదండి. అవి 9 రోజులు. ఇంకా గురువుగారిని అడిగి అదే విధంగా మామిడాళ్ళం పట్టి పెట్టుకోవచ్చా లేదా అని గురువుగారిని అడగాలనుకుంటున్నాను. ఈ 2 3 రోజులు అడిగి గురువుగారు ఆజ్ఞానుసారంగా చేయాలనుకుంటున్నానండి. ప్రశాంతమైన నిద్ర, ఉదయం పొద్దున్నే మళ్ళీ టైం టు టైం నిద్ర లేవడము, అంత లేట్ అయినా కానీ జపసాధన పూర్తి చేసుకొని అప్డేట్ ఇచ్చేసి మళ్ళీ పొద్దున్నే ఉదయానికి డ్యూటీ టైంకి నిద్ర లేసి స్నానం చేసుకొని మళ్ళీ రావడం చాలా ఆనందం అనిపించిందండి. మామిడాళ్ళం అయితే దొరకలేదండి అసలు. కనీసం అంటే ఆన్లైన్ లో కూడా చేశాను. ఆన్లైన్ లో చాలా లేట్ అవుతుందని చెప్పని ఆఖరికి రిలయన్స్ రెండు ఉంటే రెండు రిలయన్స్ షాపుల్లోనూ అడిగిపించాను. నేను లేకపోయినా కానీ నాకు సంబంధించిన వ్యక్తుల ద్వారా అడిగించాను. నేను స్వయంగా అక్కడికి వెళ్ళి చూస్తే పూర్తిగా లేకుండా తర్వాత బయట వేరే ఊరికి వెళ్ళి అక్కడ తీసుకురావడం దొరకదేమో అనుకున్న మామిడాళ్ళం కూడా. కానీ అమ్మవారి దయ వల్ల మామిడాళ్ళము గోధులు రెండు టైం టు టైం దొరికాయండి. ఈ విషయంలో మాత్రం చాలా ఆనందం అనిపించింది. స్వామి స్వామి తలంటు స్నానం చెప్పిన విధంగా చేశారా? చేస్తే ఎలా ఉంది? స్వామి తలంటు స్నానం అయితే చేశాను స్వామి, గురువుగారు చెప్పిన విధంగా. నేను ఈసారి మెంతులు, కుంకుడుకాయ, అంటే ఇది మూడో వస్తువు. అంటే మామూలుగా తింటాం అది, కానీ ఈసారి ఆ వస్తువు తల తల స్నానంలో కలపడం జరిగిందండి. అది విప్ప పువ్వు అండి. విప్ప పువ్వు నేను ఇంతవరకు ఎక్కడ స్నానంకి వాడింది చూడలేదు. ఇది చీకాయ చూశాను, కుంకుడుకాయ చూశాను, బిర్యానీ ఆకు చూశాను. బిర్యానీ ఆకు, మెంతులు, చీకాయ, ఇది కుంకుడుకాయ, ఆ విప్ప పువ్వు, ఈ 4 వస్తువులు కలిపి స్నానానికి చెప్పారు గురువు గారు. ఆ ఆ విషయంలో కూడా ఇబ్బంది లేకుండా మంచిగా ఉన్నాను. స్నానానికి అయితే ఎలాంటి ఇబ్బంది జరగలేదు. సో, స్వామి బెల్లం దీపం వెలిగించారా? వెలిగిస్తే ఎలా అనిపించింది? స్వామి మామూలుగా అయితే బెల్లం దీపం వెలిగించడం రేరు. నేను ఇంతవరకు ఎప్పుడు వెలిగించలా. మామూలుగా అయితే గుమ్మడికాయ దీపం వెలిగిస్తా ఉంటుంది అప్పుడప్పుడు. ఆ, కుష్మాండ దీపం అంటాము. ఈ గురువు గారు ఈసారి నా ద్వారా అమ్మవారికి బెల్లంతో దీపం, అది మదనపల్లిలో ఉన్న షాపులన్నీ తిరిగాను కానీ హాఫ్ కిలోనే దొరికింది. హాఫ్ కిలో అయితే కష్టం అని చెప్పని మళ్ళీ వేరే వాళ్ళని అడిగితే పలానా షాప్ లో దొరుకుతుందని చెప్తే అక్కడికి వెళ్ళి తీసుకోవడం జరిగింది. 1 కిలో అది కావాలన్నారు. సరే అని చెప్పని అక్కడికి వెళ్ళి తీసుకోవడం జరిగింది. బెల్లంతో అప్పటికప్పుడే గురువుగారి ఆజ్ఞానుసారంగా బెల్లంతో దీపం పెట్టడం జరిగింది. ఆ కొన్ని కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ కూడా ఇంట్లో నుంచి తొలగిన నా మనసుకు అనిపించింది. తొలగినాయి అని చెప్పని నేను అనుకుంటున్నాను. కొన్ని కొన్ని కనపడడం లేదండి. ఇంతకు ముందు జరుగుతున్నట్టు ఇప్పుడు ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది కొద్దిగా లేదండి. ఆ బెల్లం దీపం నా పెట్టడం జరిగినప్పటి నుంచి. అవును. ఓకే స్వామి. కూరగాయల సలాడ్ ఎలా ఉంది? అది తీసుకోవడం చేత మీ ఆరోగ్యపరంగా ఏమైనా మార్పులు గమనించాలా? స్వామి కూరగాయల సలాడ్ అయితే మంచిగా అనిపించిందండి. అందులో ఆ, ఇది మామిడాళ్ళం పడింది కాబట్టి ఆ, ఆ, శరీరానికి కూడా మంచిది అని చెప్పని అనిపించిందండి. బాగుందండి. ఎలాంటి ఇబ్బంది లేదు. శరీర విషయంలో అయితే అది స్వీకరించిన తర్వాత చాలా యాక్టివ్ గా ఉన్నానండి. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు కొద్దిగా చేసుకొని తింటున్నాను స్వామి. ఓకే స్వామి. ఆ, అమ్మవారికి పంచామృత అభిషేకం చేయటం ఎలా అనిపించింది? ఆ స్వామి అమ్మవారికి పంచామృత అభిషేకం అంటే ఇంతకు ముందు గురువుగారు అమ్మవారి రూపం ఉండ కాయను ఏదైనా ఉంటే తీసుకోండి అని చెప్పారు. ఇప్పుడు వసంత నవరాత్రులకి ఈసారి అలా కాకుండా అమ్మవారి పటానికి డైరెక్ట్ గా పంచామృతాభిషేకం చేయడం జరిగింది. చాలా మంచిగా అనిపించిందండి. స్వయంగా విగ్రహానికి మనం చేసిన అనుభూతి కలిగిందండి. చాలా మంచిగా అనిపించిందండి స్వామి. ఓకే స్వామి. అమ్మవారి దగ్గర నుంచి నీరు కానీ నైవేద్యాలు తీసుకున్నట్టు ఆనవాళ్ళు కనిపించినప్పుడు ఏమనిపించింది?
స్వామి, ఆ, అమ్మవారికి సమర్పించిన నీరు కానీ, నైవేద్యాలు కానీ, ఉమ్, కొబ్బరి పాలు కానీ, ఇలా అమ్మవారికి సమర్పించిన వాటిలో అన్ని వస్తువుల్లోనూ అమ్మవారు హస్తం పడింది, తీసుకున్నట్టు అమ్మవారు స్వీకరించడం జరిగింది. ఆ నా మనసు అయితే పులకించుకుంది. అమ్మ నీ వెంటనే ఉన్నది నాన్న, అమ్మని మాత్రం ఇంకా వదులుకోవద్దు అని చెప్పని చెప్పడం జరిగిందండి. ఇంతకుముందు వసంత నవరాత్రులు చేసినప్పుడు కూడా అమ్మ ఆ, చాలా హెల్ప్ఫుల్ గా ఉండింది నాకు మాత్రం. నేను డ్యూటీకి వెళ్ళినా కానీ ఈసారి కూడా అలాగే అమ్మ హెల్ప్ చేస్తూ వచ్చింది. నాన్న, ఇంకా మాత్రం అమ్మవారిని నీ నుంచి వదులుకోవద్దు, నేను లేకపోయినా కానీ అనకూడదు అన్నమాట. నేను లేకపోయినా కానీ నీకు ఆ తల్లే తోడుగా ఉంటుంది, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పని అమ్మ కూడా చెప్పడం జరిగిందండి. చాలా ఆనందం అనిపించిందండి ఆ మాట వింటే. ఆ మాట విన్నప్పటి నుంచి నాకైతే చాలా, ఇప్పుడు కూడా ఏడుపు వచ్చేస్తుంది. నన్ను కన్న తల్లి ఆ మాట అనిందంటే నాకు ఎంత ఆనందమై ఉండాలో. నా ఆనంద బాష్పాలు ఇప్పుడు కారిస్తే బాగుండదు అని చెప్పని రాలేదండి. చాలా మంచిగా అనిపించిందండి స్వామి. ఓకే స్వామి. స్వామి, మీ జప సాధనలో మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు? స్వామి, నేను జప సాధన చేసేటప్పుడు అయితే నేను రెగ్యులర్ సాధకుని కాబట్టి పెద్దగా సమస్య ఏమి వచ్చేది లేదండి. నైవేద్యం ఫస్ట్ సమర్పించేసి వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సాధనకి వెళ్ళేవాడిని. మామూలుగా సాధన చేసుకుంటున్నట్లే కంటిన్యూషన్ చేసుకుంటూ, టైం టు టైం సాధన చేసుకుంటూ ఎలాంటి ఇబ్బంది లేకుండా నవరాత్రులు సాధన కంప్లీట్ చేస్తాను స్వామి. స్వా- స్వామి, మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా? ఏమైనా లోటుందా? లోటు అంటూ ఏం లేదండి. లోటు అయితే ఏం లేదండి. నాకు ఒక్కటే లోటు అనిపించింది. గురువుగారు చిన్న అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఈసారి చేయాలనుకున్నాను, చేయలేకపోతానేమో అమ్మవారి నవరాత్రులు, వారాహి అమ్మవారి నవరాత్రులు అని చెప్పని అనిపించేసింది. చాలా బాధపడ్డాను ఆ రోజు. తర్వాత గురువుగారు అవకాశం ఇచ్చిన తర్వాత, గురువుగారు అమ్మవారి అవకాశం ఇచ్చిన తర్వాత చాలా ఆనందపడ్డాను. ఎలాంటి లోటు లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఆ అమ్మ ఇంటి దగ్గర ఇబ్బందులు వచ్చినా కానీ అమ్మే చూసుకొని గురువు గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాని ప్రకారంగా ఆ, నడుచుకుంటున్నానండి. ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి లోటు జరగలేదండి. చాలా హ్యాపీగా ఉండాలండి నవరాత్రులు చేయడం. వారాహి అమ్మవారి నవరాత్రులు నేను ఇంతవరకు ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేయడం. శరన్నవరాత్రులు అంటే దుర్గా అమ్మవారి నవరాత్రులు అందరూ చూస్తూ ఉంటాం కాబట్టి దానిలో అందరితోనూ కలిసిపోతుంది. అది పబ్లిక్ పబ్లిక్ గా చేస్తారు కాబట్టి తెలిసిపోతుంది. గుప్త నవరాత్రుల్లో వారాహి అమ్మవారి నవరాత్రులు చేయడం ఫస్ట్ టైం అండి. చాలా మంచిగా అనిపించిందండి స్వామి. ఓకే స్వామి. ఉమ్, మన పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం తెలుపగలరు? స్వామి, 10 మంది అన్నార్థులకి అన్నం పెట్టడంలో తప్పేం లేదండి. మన పీఠం ద్వారా అన్న సంతర్పణలు చేయడము ప్లస్ అందులో మేము కూడా పాలు పంచుకోవడము చాలా మంచిగా ఉండాలండి. ఉమ్, మన పీఠం ద్వారా అన్న సంతర్పణ చేయడం అయితే ఆ ఎక్కడా చూడలేదండి ఈ విధంగా చేయడం. ఇంతకుముందు సరస్వతి పుష్కరాల్లో కూడా గురుగారు ఫోటోలు అప్డేట్ చేశారు. ఆ ఆ పుష్కరాల్లో కూడా చాలా మంచిగా అనిపించిందండి. సాధకుల్ని మన సాధకులకు కానీ, మన గురువు గారికి కానీ ఇస్తున్న రెస్పెక్ట్ చూస్తుంటే అన్న సంతర్పణలో గురువు గారు చెప్పిన విధంగా చేసుకుంటుంటే చాలా ఆనందం అనిపిస్తుందండి. 10 మంది అన్నార్థులకు అన్నం మన పీఠం ద్వారా ఇది అందించడం ద్వారా చాలా ఆ సంతోషం అనిపిస్తుంది. స్వామి, మీరు పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక ఆ, మీలో వచ్చినటువంటి మార్పులు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏమన్నా ఉంటే చెప్పగలరు? స్వామి, నేను పీఠంకి రాకముందు చాలా స్ట్రగుల్ అయ్యేవాడిని కొన్ని కొన్ని విషయాల్లో. అది గురువుగారు కూడా చెప్పాను, గురువుగారు చెప్పిన విధంగా చేసుకున్నాను. తర్వాత కాళహస్తి అన్న సంతర్పణ జరిగిన తర్వాత నుంచి గురువుగారు చెప్పిన విధంగా మనశ్శాంతి అనేది ఎలా ఉంటుందో ఇంత పీస్ఫుల్ గా ఉంటుంది అని చెప్పని గురువుగారు చెప్పడం ద్వారా నేను తెలుసుకున్నానండి. ఇప్పుడు అంతే మనశ్శాంతిగా ఉద్యోగం కూడా చేసుకుంటున్నానండి, ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఆ,
చాలా హ్యాపీగా ఉన్నానండి ఇప్పుడైతే. పీఠంకి రాకముందు చాలా స్ట్రగుల్ పడేవాడిని. ఏది ఎలా చేయాలో కూడా అర్థమయ్యేది కాదు. కానీ ఇప్పుడు పీఠంలోకి వచ్చిన తర్వాత నుంచి కొన్ని కష్టాలు అనుభవించాను. గురుగారు చెప్పిన విధంగా ఆ కష్టాలు వచ్చాయి. గురుగారికి ఆ విషయాలు కూడా చెప్పాను. ఆ కొన్ని ఇంకా ఆ గురుగారు చెప్పిన రెమెడీస్ ద్వారా కొన్ని కొన్ని కష్టాలు అధిగమించాను. ఇంకా కొన్ని కష్టాలు ఉన్నాయి అని చెప్పని నాకు అనిపిస్తోంది. ఆ కష్టాలు కూడా అధిగమించేస్తాను గురువు గారి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల అని చెప్పని అనిపిస్తుంది. ఖచ్చితంగా అధిగమించాలని ఉన్నానండి. ఇప్పటికైతే 75 నాకు అనిపిస్తోంది. అనుగ్రహంతో, అమ్మవారి అనుగ్రహంతో ఆ తర్వాత ఇంకా 25% నా మనసులో ఏదో కొరత ఉండాలి. ఆ 25% కూడా ఈ సంవత్సరం పూర్తయ్యే లోపల అధిగమించేస్తాను ఆ కష్టాలు కూడా అని చెప్పని అనిపిస్తుంది స్వామి. స్వామి స్వామి మీ జీవితాన్ని మంత్ర ఆ సాధన మలుపు తిప్పిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? ఆ, అంటే స్వామి మంత్ర సాధన ఈ పీఠంలోకి వచ్చిన తర్వాత గురుగారు ఫేజ్ 1 ఇచ్చిన తర్వాత ఫేజ్ 2 ఇచ్చారండి. ఆ ఫేజ్ 2 ఇచ్చిన తర్వాత ఫేజ్ 2 మంత్రంలో కొద్దిగా కష్టాలు స్టార్ట్ అయ్యాయి. ఇంట్లో వాళ్ళు కూడా తిరగబడేది స్టార్ట్ చేశారు. తిరగబడిన అయినా కానీ గురుగారిని, అమ్మవారిని నమ్ముకొని గట్టిగా నిలబడ్డానండి. కొన్ని కష్టాలు వచ్చి పడ్డాయి. ఆ కష్టాలు కూడా అధిగమించి ఇప్పుడు కొద్దిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా గురుగారి ఆజ్ఞానుసారంగా సాధన చేసుకుంటూ ఉన్నాను. ఓకే స్వామి, సనాతన ధర్మం గురించి కానీ దేవుడి గురించి కానీ ఇక్కడికి రావటం చేత ఏమి నేర్చుకున్నారు? అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఆ స్వామి, మన సనాతన ధర్మం గురించి అంటే మా మన చిన్నప్పుడు అంటే 80s 90s కిడ్స్, అంటే నేను ఆ కోవకు చెందిన మన ఆ ఆ కోవలో ఉన్న వాళ్ళంతా ఆ, ఆ మాట అది ఎత్తకూడదు. సన్- వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళు వాళ్ళలోకి మలుపుకున్నారు. మన పెద్దవాళ్ళ ద్వారా మన పిల్లల్ని ఆ, వాళ్ళ పిల్లల్ని వాళ్ళ దారిలోకి తెచ్చుకునే విధంగా ప్రయత్నాలు చేశారు. 80s 90s కిడ్స్ ని. ఆ, వాళ్ళు కూడా ఆ ఏజ్ లో ఉన్న మనలాంటి వాళ్ళు కూడా వాళ్ళలోకి వాళ్ళు చెప్పిన విధంగానే ఆ, కొద్దిగా గుడ్డిగా నమ్మేశాము. తర్వాత మన పీఠంలోకి వచ్చిన తర్వాత గురువు గారు ఫేస్బుక్ లో అప్లోడ్ చేయమని చేస్తున్న ఈ పోస్టుల గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఆ నేను కూడా గుడ్డిగా నమ్మేసిన వాడినే. వాళ్ళ ఇళ్ళలో తిన్నాను, వాళ్ళ ఇళ్ళలో పడుకున్నాను, ఇలా అన్నీ ఉన్నాయి. కానీ మన సనాతన ధర్మం గురించి ఇంత విధంగా దాచిపెట్టడం జరిగింది. ఆ, మన గుడులు కానీ గోపురాలు కానీ ఇలాంటివి ఏవైనా కానీ వాళ్ళు ఆక్రమించడం జరిగింది. అవి ఒక్కొక్కటిగా ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు కానీ, యోగి ఆదిత్యనాథ్ గారు కానీ, ఆ, ఇలాంటి పెద్ద పెద్ద వారు మన టెంపుల్స్ అన్ని ఒక్కొక్కటిగా బయట తీస్తుంటే ఇలా మన ఫేస్బుక్ అకౌంట్ నుంచి పీఠం ఫేస్బుక్ అకౌంట్ నుంచి బయట రావడం చూస్తుంటే ఆ విధంగా కూడా ఒక విధంగా మంచిగా అనిపిస్తుందండి. ఇలా మన పోస్టులు 10 మందికి చేరితే 10 మంది మన సనాతన ధర్మం గురించి తెలుసుకోవడం చాలా ఆ, మంచిగా అనిపిస్తుంది. సనాతన ధర్మం గురించి తెలియపరుస్తున్నందుకు గురువు గారికి, మన పీఠానికి కృతజ్ఞత తెలుపుతున్నానండి. ఆ అఖండ దీపారాధన గురించి అంటే అఖండ దీపారాధన చేసిన తర్వాత అమ్మవారిని ఆవాహన చేసే ముందుగా మామూలుగా అయితే దీపం వెలిగించడం జరిగింది. ఆ మామూలుగా చిన్నగానే మలుగుతూ వచ్చింది. ఇంకా అమ్మవారిని ఆవాహన చేసిన తర్వాత ఆ దీపం ఒత్తి మనం ఒత్తి కొద్దిగా ముందర జరిపితే పైకి మంట ఎలా వస్తుందో అలా అదే అదే హైట్ లో ఉన్న ఒత్తి కొద్దిగా వెలుగు పెద్దగా రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఆ అమ్మ అఖండ జ్యోతి ఎలా పెద్దగా మలుగుతుందో ఆ మాదిరి మలుగుతూ వచ్చిందండి. అంటే ఒకనొక సందర్భంలో నేను డ్యూటీలో ఉన్న సందర్భంలో అనుకోకుండా దీపం కొండ ఎక్కడం జరిగింది. దానికి తగ్గట్టుగా అమ్మ చూసుకొని
ఇలా అయింది నాన్న, నేను ఇలా చేశాను, ఆ అనుకోకుండా ఇట్లా ఆరిపోయింది. ఆ, దాని దానికి నేను కాళ్ళు చేతులు కడుక్కొని దీపం పెట్టాను. ఆ, ఏం ఇబ్బంది ఏం లేదని అమ్మ అప్పుడే చెప్పింది. మా ఏంది మా ఇప్పుడు ఇలా చెప్తున్నావు అని చెప్పి అంటే, నిజం నాన్న, ఇలా పరిస్థితి ఇలా 4 గంటల ప్రాంతంలో ఇలా జరిగింది అని చెప్పాను. అదే విషయం ఎత్తి గురువు గారికి వివరించడం జరిగింది. తర్వాత గురుగారు చెప్పినట్లు అమ్మవారిని అదే రోజు రాత్రిలోనే ఆ, ఆవాహన చేసుకోవడం జరిగింది. అదే రోజు ఆ వారాహి అమ్మవారు ప్లస్ ఆ కాళీ అమ్మవారు దర్శనం జరుగుతూనే అఖండ జ్యోతి ఇంకా ప్రజ్వలంగా వె- వెలగడం జరిగిందండి. స్వామి. ఓకే స్వామి. అయితే గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసేదానికి మీకు తేడా ఏమైనా అర్థమైందా? తెలిస్తే చెప్పండి. స్వామి, గురుముఖత మంత్రం తీసుకొని గురువు గారిని గుడ్డిగా నమ్మడం ద్వారా, గురువు గారు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేసుకోవడం ద్వారా మన జీవితాన్ని సార్థకతం చేసుకోవచ్చు. అదే ఇలా స్వయంగా అంటే ఫే- ఇలా ఫేస్బుక్ లో కానీ యూట్యూబ్ లో కానీ పెట్టింటారు కదా ఎవరంటే వారు, అలాంటి మంత్రాలు తీసుకొని ఆ, తెలిసి తెలియని విధంగా చేసినామంటే మన జీవితం నాశనం అవుతుంది. గురువు గారు ఇచ్చే మంత్రానికి ఇలా ఆన్లైన్ ఫేస్బుక్ లో కానీ యూట్యూబ్ లో కానీ పెట్టిన మంత్రాలు తీసుకోవడం చేసుకోవడంతో రెండింటికి వ్యత్యాసం చాలా ఉందండి. ఇలా చేసుకోవడం ద్వారా మన జీవితం, గురువు గారు ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ ఎలా ఇచ్చినా కానీ గురువు గారు అన్ని పరీక్షించి మన తగ్గ మంత్రాన్ని ఇస్తారు కాబట్టి, అది ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ అయినా కావచ్చు, గురువు గారు ఇచ్చారు అంటే గురువు గారి పర్యవేక్షణలో ఉంటాం కాబట్టి అది మన జీవితానికి సార్థకం అనేది లభిస్తుందండి గురువు గారి ద్వారా, గురుగారు ఇచ్చిన మంత్రం ద్వారా. ఓకే స్వామి. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయా? ఆ ఉన్నాయండి స్వామి. గో అమ్మవారికి గురుగారు చెప్పిన విధంగా సుగంధ ద్రవ్యాలతో గోరింటాకు సమర్పించడం జరిగింది. ఆ ఫోటోలు అయితే తీసుకున్నానండి. అప్పటికి నాకు నిశితగా ఎంత నిశితగా పరిశీలన చేసినా కానీ గోరింటాకులో ఏ రూపము కనిపించలేదు. సరే అని చెప్పని గురువు గారికి ఒక ఫోటో పంపించానండి. అందులో ఏ మర్మం ఉందో ఏ మర్మం జరిగిందో నాకైతే తెలియదండి. మరుసటి రోజు ఫోటో పూర్తిగా జూమ్ చేసిన తర్వాత మన పీఠం లోగో ఎలా ఉందో అలాగే ఆ గోరింటాకులో కనిపించడం జరిగిందండి. చాలా నా ఒళ్ళంతా అయితే పులకరిస్తుందండి ఇప్పుడు తలుచుకున్నా కానీ మన పీఠం లోగో నేను అమ్మవారికి సమర్పించిన గోరింటాకులో కనపడింది. ఇప్పుడు కూడా ఆ ఫోటోలు అలాగే ఉన్నాయి. చాలా ఆనందంగా ఉన్నాయి. అమ్మవారికి సారే ఇవ్వాలని గురువు గారు చెప్పారు. మీకు ఎలా అనిపించింది? ఆ అమ్మవారికి అంటే ఇంకొక విషయం అండి, లాస్ట్ టైము కొద్దిగా ఇబ్బందుల వల్ల అమ్మవారికి సారే సమర్పించలేకపోయాను వసంత నవరాత్రుల్లో. అమ్మ ఈసారి క్షమించి తల్లి, నెక్స్ట్ టైం ఎలాగో ఎలాగైనా కానీ మీకు సారి సమర్పిస్తాను. ఈ ప్రస్తుతానికి వసంత నవరాత్రుల్లో ప్రస్తుతానికి నాకున్న కాటికి నేను సమర్పిస్తున్నాను. ఏదైనా పొరపాటు జరిగింటే క్షమించి తల్లి అని చెప్పి ఆ రోజే అనుకున్నానండి. తర్వాత ఆ, ఇంకా గురుగారు చెప్పిన విధంగా ఈ వారాహి అమ్మవారి నవరాత్రుల్లో అమ్మవారికి సారే సమర్పించడం జరిగిందండి. ఆ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి ఆ, తగ్గట్టుగా వచ్చిందో ఏమో నాకైతే తెలియదండి. చీర గాని అయ్యవారికి పంచ ఉత్తరీయం గాని అమ్మవారికి చీర జాకెట్ గాని ఆ, ఆమెకు నచ్చిన విధంగా సెలెక్ట్ చేసుకునిందేమో అనిపించింది గురుగారి స్వామి. చీర అయితే అంత మంచిగా అనిపించిందండి. తర్వాత అమ్మవారికి సారి సమర్పించిన తర్వాత అన్ని మా ఇట్లా సదరంగా పెట్టింటాం కదండి. సదరంగా పెట్టిన తర్వాత మా బయట వచ్చేసానండి. బయట వచ్చిన తర్వాత ఇంకా సాధన చేసుకున్నామని చెప్పని వెళ్ళాను. మామూలుగా మనం ఎప్పుడైనా ఏదైనా వస్తువు ఇట్లా పెట్టింటాం కదండి. ఇట్లా పెట్టిన వస్తువు ఇట్లా సదరంగానే ఉంటుంది. అది ఏమైందంటే ఇట్లా పైకి లేచి పెట్టిండాలి. ఇంకా అప్పుడు అనిపించిందండి అమ్మవారు ఖచ్చితంగా సారి స్వీకరించింది. లాస్ట్ టైం సమర్పించలేకపోయానని చెప్పని బాధపడ్డాను. ఈసారి అమ్మవారు సారి సమర్పించడం ద్వారా అమ్మవారు స్వీకరించింది అని చెప్పని అనిపించింది అండి. ఆ చాలా మంచిగా అనిపించింది. మనస్ఫూర్తిగా అమ్మవారు స్వీకరించారని అనుకున్నాను. అలాగే జరిగింది.
ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది? స్వామి ఉద్వాసన కార్యక్రమం అయితే గురుగారు చెప్పిన విధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ, సమయానికి గురుగారు చెప్పిన సమయానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉద్వాసన కార్యక్రమం పూర్తి చేయడం జరిగిందండి. అమ్మవారిని సాగరంపడం కానీ మన ఇంటికి వచ్చిన మనిషికి ఎలా ఆ ఏదైనా పసుపు కుంకుమ ఇచ్చి తాంబూలం ఇచ్చి పంపిస్తాం. అమ్మవారిని ఒక మనిషిని సాగనంపుతాము. అదే విధంగా సాగనంపడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగనంపినాను. సా సాగనంపినప్పుడు కూడా గురుగారు చెప్పిన విధంగా ఆనవాళ్ళు కూడా ఆ, మనసు చిక్కునే విషయాలు జరిగాయండి. ఆ, ఇంటి చుట్టుపక్కల పక్షుల కిలకిల రావాలి కానివ్వండి, ఆ, చల్లటి గాలి వీయడం కానివ్వండి, ఆ చాలా అద్భుతంగా అనిపించింది. అమ్మవారిని సాగనంపేటప్పుడు ఆ, గురుగారి ఆజ్ఞానుసారంగా మన ఇంటికి వచ్చిన మనిషిని టైం టు టైం పంపించాలని చెప్పారు కాబట్టి ఆ అమ్మవారిని సాగనంపడం జరిగింది 5వ తేదీ ఉదయం. ఆ రోజు అయితే ఎప్పుడూ లేనిది ఇంటి చుట్టుపక్కల ఎలాంటి పక్షులు ఆ టైంలో ఉండవు. అలాంటిది పక్షులు కూర్చొని కిలకిల రావాలి చేయడము, ప్లస్ చల్లటి గాలి వీయడము చాలా సంతోషాన్ని ఇచ్చిందండి. ఆ రోజు నాకు గురుగారు చెప్పిన విధంగానే జరిగిందండి నా విషయంలో అయితే. చాలా ఆనందంగా ఉన్నది. అయితే స్వామి, గురుగారు పీఠం ప్రత్యేకత గురించి చెప్పారు కదా. ఇలాంటి పీఠంలో వారాహి నవరాత్రులు పూర్తి చేయడం మరి చేసినప్పుడు ఎలా అనిపించింది? స్వామి ఆ, వారాహి ఈ మా ఇలాంటి పీఠంలో వారాహి అమ్మవారి నవరాత్రి చేసుకోవడం చాలా అదృష్టాన్ని కలిగి ఉండాలండి. ఎంత అదృష్టం ఉంటే గాని ఇలాంటి పీఠంలో వారాహి అమ్మవారి నవరాత్రులు చేసుకోవడం సాధ్యం కాదండి. ఎంతో అదృష్టం ఎంతో పుణ్యం చేసుకొని ఉంటేనే ఇలాంటి పీఠంలో ఆ వారాహి అమ్మవారి, అందులోనూ గుప్త నవరాత్రి ఎవరికి తెలియదు. గుప్తం అంటే ఎవరికి తెలియని విధంగా ఆ ఇలాంటి సాధన చేసుకోవడం చాలా అదృష్టం అయితే ఉండే వాళ్ళకైతేనే జరుగుతుందండి. వారాహి నవరాత్రి ఇలాంటి పీఠంలో చేసుకోవడం ఎంత అదృష్టం ఉండాలో అంటే అంత అదృష్టం ఉండాలి. స్వామి, నేటి సమాజంకి ఇలాంటి పీఠం అవసరం ఉందా? స్వామి నేటి సమాజానికి అయితే ఖచ్చితంగా ఇలాంటి పీఠం అవసరం ఉంది స్వామి. మన పీఠం లాంటి పీఠం మన ఆ, పీఠం ఉన్నదంటే ఇలాంటి పీఠం మరి ఎక్కడ ఉంటుందో ఉండదో తెలియదండి. అలాంటి మాట అనకూడదు మనము. ఉండే ఉండొచ్చు, లేకనూ పోవచ్చు. కానీ మన పీఠం లాంటి పీఠాలు అయితే ఉండనే ఉండాలండి. ఇలాంటి నేటి తరం సమాజానికి ఇప్పుడున్న యువతకు ఉండే అలవాటు కానీ ఇలాంటి వాటికి కానీ మన పీఠం లాంటి పీఠం ఖచ్చితంగా అవసరం అండి. మన పీఠం అంటే ఆ, గురుగారు చెప్పిన విధంగా పీఠం ఇంకా డెవలప్ అవుతూనే ఉంటుందని చెప్పని గురుగారు వివరించడం జరిగింది. ఆ అలాగే జరుగుతుంది అని కూడా ఆశిస్తున్నానండి. స్వామి, పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు కదా. మీకు అవును. ఏమనిపించింది? ఇప్పుడు ఉన్న సమాజంలో జరుగుతున్న వాస్తవాల రీత్యా గురువుగారు చెప్పే విధానంలో చాలా వాస్తవాలు ఉన్నాయండి. ఆ గురువుగారు చెప్పిన విధంగా మనం చూసుకున్నట్లయితే పిల్లలకు మన విలువలు కానీ మన సాంప్రదాయాలు కానీ అన్ని నేర్పిస్తే మంచిగా ఉంటుంది అని చెప్పని గురువుగారు వివరించడం జరిగింది. అలా చేయడమే ఉత్తమం అనిపిస్తుంది స్వామి. స్వామి, మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉంది? స్వామి నాకైతే తోటి సాధకులు సహకారం అందించడం చాలా ఆనందాన్ని ఇచ్చిందండి. చిన్న చిన్న సమస్యలు వచ్చిన ఇబ్బందులు వచ్చినా కానీ వారిని అడగడం జరిగింది. వారు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఆ నేను అడిగిన క్వశ్చన్స్ కి సమాధానం అయితే ఇచ్చారండి. ఎలాంటి ఇబ్బంది పెట్టలే. వాళ్ళు ఇబ్బంది పడలేదు, నేను వారిని ఇబ్బంది పెట్టలేదు, వారు నన్ను ఇబ్బంది పెట్టారు. అడిగిన ప్రశ్నకు మాత్రం అంటే చిన్న చిన్న డౌట్లు ఉంటాయి కదా, ఆ డౌట్లకు మాత్రం వాళ్ళు క్లారిఫై ఇవ్వడం జరిగిందండి. ఎలాంటి ఇబ్బంది లేకుండా, వాళ్ళు ఎలాంటి విసుగు లేకుండా. సో, స్వామి, గురువుగారి సపోర్ట్ ఎలా ఉంది?
స్వామి గురువు గారు సపోర్ట్ అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఉంటాను. అంటే మన ఇంటికి ఒక సీసీ కెమెరా పెడితే ఎలా ఎలా 24/7 ప్రొటెక్షన్ లో ఉంటుందో, గురువు గారు కూడా ఈ 9 రోజులు మనపై మన కోసమై ప్రొటెక్షన్ కూడా అలాగే ఇచ్చారండి. చాలా ఆనందంగా ఉందండి. గురువు గారు ఇంతటి మహద్భాగ్యాన్ని కలిగించిన విధానం కానీ, మనకి ఇచ్చే ప్రొటెక్షన్ కానీ చాలా బాగుందండి. ఇంత మిగతా గురువుల గురించి తప్పు పట్టకూడదు కానీ, ఇంత మన ఇంట్లో మనిషిలాగా ఇప్పుడు మన ఇంట్లో మనిషిని మన చిన్నపిల్లల్ని ఎంత పర్యవేక్షణ చేస్తామో, మన వారి పిల్లల్ని అనుకొని పరీక్ష చేశారు, పర్యవేక్షణ చేశారండి స్వామి. చివరిగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? స్వామి, ముందు రోజుల్లో నవరాత్రులు చేసే విషయంలో గురువు గారు ఇచ్చిన మంత్రం కానీ, వారిచ్చిన ఆ వస్తువులు కానీ, దొరికినా దొరకపోయినా అది అవుట్ ఆఫ్ గురువు గారు ఇచ్చిన మంత్ర, గురువు గారు చెప్పిన విధంగా గురువు గారిని గుడ్డిగా నమ్మి, గుడ్డిగా అంటే పూర్తిగా అర్థకొద్దం గుడ్డిగా కాదండి, నాకు అనిపించిందే నేను చెప్తున్నానండి. గుడ్డిగా నమ్మేసి గురుగారు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేసుకోవాలి. ఉత్తమమైన మార్గం గురుగారు చెప్పినది తూచా తప్పకుండా పాటిస్తే మన జీవితానికి సార్థకం అనేది లభిస్తుందండి. ఎలాంటి ఇబ్బంది లేకుండా గురువు గారి ఆజ్ఞానుసారంగా మనం నడుచుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. మన జీవితం ముందుకు సాగడానికి ఆస్కారం అవుతుందండి.